ఆత్మల కాపరిగాను ఉండి చెదిరిపోయినటువంటి మనందరినీ కూడా ఆయన వైపు తిప్పుకొని ఆయన మనల్ని నడిపిస్తున్నాడని మనం నేర్చుకున్నాం. తర్వాత ఆయన గొప్ప కాపరిగా తన యొక్క చిత్తానుసరమైన కార్యం మనలో జరిగించాలని మరి ఆయన ఆశపడుతున్నాడని మనము విన్నాం ప్రియమైన బిల్లారా. ఆ తర్వాత ప్రధాన కాపరిగా కూడా ఆయన ఉన్నాడని, తర్వాత ప్రియులారా ఆయన ఇజ్రాయెల్కు కాపరిగా ఉండి ఏ రీతిగా ఆయన నడిపించాడో ఆ రీతిగా ఈ దినాల్లో కూడా కొత్త నిబంధన మరి కాలానికి చెందినటువంటి పరిశుద్ధుల మనల్ని కూడా ఆనాడు ఇజ్రాయెల్ పై నడిపించిన రీతిగా మరి ఈ దినాలకు నడిపించడానికి సమర్థవంతుడు. మన అనేక సార్లు కూడా మరి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ నడిపించినప్పుడు వారిని ఏ రీతిగా కాపాడుతూ పోషిస్తూ భద్రపరుస్తూ ఏ రీతిగా మెల్లిమెల్లిగా నడిపించుకుంటూ తీసుకొచ్చి తను వాగ్దానం చేసిన దేశంలో చేర్చాడో అదే రీతి ఈ దినమున మనకు మంచి కాపరిగా ఉండి ఆయన మనం బలహీనమైనప్పటికీ అజ్ఞానమైనప్పటికీ ప్రియమైన బిల్లారా మనల్ని కూడా గొర్రెలు నడిపించే రీతిగా మనం నడిపించి ఆ పరలోక రాజ్యములో ఆ నిత్యత్వంలో చేర్చుటకు సమర్థవంతుడు. కాబట్టి మనందరం కూడా గొర్రెలకు కలిగిన మంచి స్వభావం కలిగిన వారుగా ఉండవలసిన వారం విన్నాం.